ద్రాక్షావల్లికి వేరైన ఈతేగా ఫలించదు. నా అంతరంగం శోకిస్తూ ఉంది, ఏడ్పిస్తూ ఉంది, ఏడుస్తుంది. దేవా, నీకు వేరే నేనేమి చేయలేనయ్యా. నీకు వేరుగా ఉండి ఏ ఫలాన్ని నేను అనుభవించలేను. నీకు వేరుగా ఉండి ఏ గొప్ప దీవెన పొందలేను. నువ్వు నేను కలిసి ఉండాలి. తీగ ద్రాక్షావల్లిలో ఉంటేనే ఫలించింది. నీవు నేను కలిసి ఉండాలి. నీవు నేను కలిసి ప్రార్థన చేయాలి. నీవు నేను కలిసి బోధించాలి. నీవు నేను కలిసి సాతాను శక్తులను జయించాలి. నీవు నేను కలిసి ఈ రాజ్యాన్ని కట్టాలి. నా హృదయం అంతా ఆక్రోషిస్తూ ఉంది, దేవుని సన్నిధిని అపేక్షిస్తూ ఉంది. నువ్వు నీ ఆత్మ సహాయం నాకు లేకపోతే, నీ ద్వారా వచ్చేది నాలో ఉండకపోతే, నీ సంబంధిని కాకుండా నేను నిలబడితే బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు ప్రభువా. నీవు లేకుండా ఒక్క మాటైనా, ఒక్క క్షణమైనా నా స్వయంతో కానీ, నా జ్ఞానంతో కానీ, నా తెలివితో కానీ ఒక్కటి కూడా నన్ను చేయనియొద్దయ్యా. అలా చేసే గుణం నాలో పనిచేసిన వెంటనే నాకు మరణం దయచేయి తండ్రి. నేను బ్రతికి నలుగురిని చంపే కంటే నేను చచ్చిపోతే నలుగురికి ఉపయోగకరంగా ఉంటే నన్ను చంపే తండ్రి అని అడుగుతాను. నేను ఆ ప్రార్థన నాకు తెలియకుండా ఆత్మదేవుడు నాలో ఎప్పుడైతే నడిపిస్తూ ఉన్నాడో, తెలియని ఒక ఆత్మ సంబంధమైన ఆదరణ, ఆనందం, నెమ్మది నన్ను ఆవరించింది. నేను ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే, దేవునికి మనం భయపడకపోతే, దేవునికి మనం విలువనివ్వకపోతే, దేవునికి మనం లోబడకపోతే మనం చేసేదంతా మోసమే. నిలబడే బోధకుడైనా, వినే విశ్వాసైనా అది యథార్థంగా నమ్మకంగా లేకపోతే మనం చేసేదంతా చెప్పాలి మోసమే. మోసంతో కూడిన భక్తి జీవితం చేసి, మోసంతో కూడిన బోధలు చేసి ప్రజలను నష్టం చేసి నాశనం చేసే కంటే చచ్చుట ఏంటి? చచ్చుట. నాకు దేవుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో నా హృదయంలో ఓ తెలియని ఆదరణ. ఆయన లేకపోతే ఏం చేస్తామండి? చదువు ఉండొచ్చు, చాలా మంది పాట పాడమంటే నాకు చదువు ఉంది కానీ ఆ అమ్మాయికి చదువు ఉండి పాటలు పాడుతున్నావు, చదువు లేదంటున్నారు. చదువు ఉండి పాటలు పాడేవాళ్ళు గొప్పవాళ్ళు కాదు, చదువు లేకుండా పాటలు పాడేవాళ్ళు గొప్పవాళ్ళు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. టాలెంట్స్ ఉండి చేసేవాళ్ళు గొప్పవాళ్ళు కాదు, ఈ అర్హతలు లేకుండా పనిచేసేవాళ్ళు గొప్పవాళ్ళు. ఈ అర్హతలు లేకుండా పనిచేసేవాళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకు చెప్పనా? అర్హత లేని వాళ్ళ దగ్గర దేవుడే తను దిగొచ్చి వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. అర్హతలు కలిగిన వాళ్ళు అంటారు, నా దగ్గర ఉన్న సరుకు లేదు అనుకుంటున్నారా అంటారు. అర్హతలు కలిగిన వాళ్ళు అంటారు, నేను అది చేసా, ఇది చేసా, తీయాలి చేసి, అయాలు చేసి, ఇయాలి చేసా, నాకు చాలా డిగ్రీలు ఉన్నాయి, ఒక సబ్జెక్ట్ మీద 4 రోజులు మెసేజ్ అని చెప్పగలను, అలాంటి సరుకు ఉంది నా దగ్గర, సరుకు చాలా ఉంది. ఆ మధ్య ఒక 10 సంవత్సరాల క్రితం పాస్టర్ గారిని పిలుస్తాను అంటాడు, మన దగ్గర ఉన్న సరుకు లేదనుకుంటున్నావేని అంటున్నాడు. మన దగ్గర సరుకు ఏమన్నా లేదనుకుంటున్నావు అంటున్నాడు. అంటే సరుకు అంటే ఏంటి అంటే, నాకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది, వాక్యంలో అనుభవాలు నాకు తెలుసు, నేను చదువుకున్నాను, నేను ఎక్కడైనా చెప్పగలను అనే ఒక ధీమ, ఒక గర్వం. నీవుగా నేర్చుకొని చెప్పేది ఆ బోధ పనిచేయదు. ఆత్మదేవుడు నడిపించే బోధ ప్రజలను బ్రతికించిద్ది. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. అందుకే మోషే అంటాడు, నువ్వు లేకపోతే నేను ఒక్క అడుగు కూడా వేయను, నువ్వు రాకపోతే నేను మాత్రం వెళ్ళను, నువ్వు రాకపోతే నేను వెళ్ళను, నేను అడుగు కూడా వేయను, నేను కదలనంతే, నాకు నువ్వు కావాలి. దేవుని స్తోత్రం చెప్పు. నాతో నువ్వు రావాలి. స్తోత్రం చెప్పు. నేను రానులే మోషే, నువ్వు వెళ్ళు. ఈ ప్రజలందరూ నాకు కోపం తెప్పిస్తారు, వీళ్ళు చేసే పనులు నాకు నచ్చవు, దారులు వీళ్ళని మొత్తేస్తా, అందుకే నేను నన్ను వెళ్ళు అన్నాడు. అయ్యా, వాళ్ళు ఎవరయ్యా? నీ ప్రజలేగా. అమ్మో, ఈ మాట వెళ్తే నాకు అసలు ఎంత
ఉదయం చదువుతుంటే హృదయం అంతా మోషేకి దేవునికి ఉన్న సంబంధం, సహవాసం, సంభాషణ. నీ ప్రజలేగయ్యా వాళ్ళు నా ప్రజలేం కాదుగా. మా చుట్టాల వాళ్ళే ఉన్నా, మా తల్లిదండ్రులు తోడుకోలేక మా అమ్మ మా బంధువులు వెళ్ళా ఉన్నా. నీ ప్రజలేగయ్యా, నీ సొత్తేగయ్యా వాళ్ళు, నీ వాళ్ళేగయ్యా వాళ్ళు. నువ్వు భరించకపోతే ఎవరు భరిస్తారయ్యా? నువ్వు ఓర్చుకోపోతే ఎవరు ఓర్చుకుంటారయ్యా? నువ్వు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారయ్యా? నువ్వు కనికరించకపోతే ఎవరు కనికరిస్తారయ్యా? నీ ప్రజలేగయ్యా, నీ ప్రజలే కంటే. అప్పుడు అంటున్నాడు, మోషే నా కటాక్షం నీతో వచ్చింది పా అన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా కటాక్షం నీకు తోడుగా వచ్చింది పా. దేవుని సన్నిధి మనం ఎంత కోరుకుంటే, మందిరానికి వచ్చి మీరేం కోరుకోవాలి తెలుసు? అయ్యా ఇది నీ మందిరానికి వెళ్తున్నా, నాతో మాట్లాడు, నన్ను బలపరచు, నన్ను ధైర్యపరచు, నా బలహీనతలు, నా ఆత్మీయ జీవితంలో సరిలేని స్థితిగతులు ఏమైనా ఉంటే నాతో మాట్లాడు తండ్రి, నన్ను సరిచేయి తండ్రి అంటే నువ్వు రావాలి. నీ కొరకు నిలబడే దాసులమైన మేము ఎలా ఉండాలి తెలుసు? తండ్రి నీ ప్రజల కోసం నన్ను కాల్చి వాడుకో. నీ ప్రజలకి ఏది ఉత్తమం అనుకు మెలుకు నాకు తెలుసు. నీ హృదయాలని ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? నీ హృదయం నాకేమని తెలుసా? నీ ఇంటికాడ ఏం టిఫిన్లో ఏం వేసుకుని వచ్చావు, ఏం తిన్నావు నాకేమని తెలుసా? ఏం టిఫిన్ తిని వచ్చావు నాకేమని తెలుసా? ఆనందంతో వచ్చావు, గుద్దులాడుకొని వచ్చావు నాకేమని తెలుసా? దుఃఖంతో వచ్చావో, సంతోషంతో వచ్చావు నాకేమని తెలుసా? మీరు ఎవరు హృదయాలు నాకు తెలియదు. ఎవరికి తెలుసు? అందరు హృదయాలు ఎరిగిన తండ్రికి తెలుసు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒక్క మాట తెలండి ఆయన, ఒక్క మాట చెప్తే లక్షల మందికి కూడా ఒక్క మాట సమాధానం చెప్పింది. ఒక్క మాటే ఆయన సెలవిస్తే చాలు, అందరి హృదయాలకు కావలసిన సహాయం దొరికింది. ఆయన మాట్లాడితే కార్యాలు జరుగుతాయి, ఆయన మాట్లాడితే ప్రజల్లో పడతారు, ఆయన మాట్లాడితే పాపశక్తుల్లో లయమైపోతాయి, ఆయన మాట్లాడితే దుఃఖితులు ఓదార్చబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మొన్నటి దినం ఈ వారంలోనే అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుని సన్నిధిలో నా హృదయం కుమ్మరించి ఆయన సహాయం కోరుకుంటున్నాను. ఆయన సహాయం కోరుకుంటే ఓ పెద్ద నదీ ప్రవాహం, మొన్న అదే తెగిపోయింది విజయవాడ దగ్గర, బుడమేరు కట్ట తెగిపోతే ప్రవాహం వచ్చింది చూడు, అలాంటి ప్రవాహం, పెద్ద ప్రవాహం వస్తూ ఉంది. ఆ ప్రవాహం కనపడతా ఉంది. దేవుని సహాయం కోరుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నాను. ఓ భూతలమంతా సరిపోయినంత చెయ్యి, పెద్ద హస్తం. ఆ హస్తంలో నన్ను పెట్టుకున్నా, నేనెంతున్నాను అనుకున్న ఒక చిన్న మిడత అంతున్నా ఆ చేతిలో పెట్టుకొని ఈ దరి నుండి అద్దరికి ఆ చేతితో నన్ను దింపి అక్కడ నాకు భయం వేస్తుంది. ఆ నదీ ప్రవాహాన్ని చూసి నా హృదయం అంతా కలవరంతో నింపబడిపోయింది. భయంతో అమ్మో అమ్మో అన్నట్లుగా భయపడిపోతున్నాను. నేను భయపడిపోతుంటే ఆ అరిచేతులు పెట్టుకొని అద్దరికి నన్ను అలాగ నిలబెట్టి ఒక మాట ఓ పెద్ద అక్షరాలతో రాయబడింది, నీ సహాయకుడును నేనే. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక, నీవు ప్రేమించిన. మీకెవరికి పాట రాదా? చేయి విడువక అంతము వరకు కాపా
కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. హల్లెలూయా. ఆయనే మన మంచి కాపరి. చెప్పండి, మీ పక్కన చెప్పుకోండి, చెప్పండి, ఆయనే మన మంచి కాపరి. చెప్పండి, చేతులు కలుపుకొని చెప్పండి. చేతులు లేవా మీకు? లేవా చేతులు? పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 69వ కీర్తన 69వ కీర్తన 9వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, తీయాలి త్వరగా, టైం అరగంట ఉంది, వెళ్ళిపోదాం. వేడివేడిగా ఉందా, ఆరిపోయిందా? ఇంటికి పోయిన తర్వాత చేయాలా? సరే, అట్టయితే చూడండి 69వ కీర్తన 9వ వచనం. ఏ శక్తి? ఆసక్తి. ఆసక్తి అంటే ఏ ఊరి శక్తి? ఆసక్తి ఏంటంట? చెప్పాలి అనుకోవాలి కూడా. ఆసక్తి. ఆసక్తి అంటే దేని గురించిన ఆసక్తి? దేవుని ఇంటిని గురించిన ఆసక్తి. దావీదు మహారాజు కంట దేవుని ఇంటిని గురించిన ఆసక్తి అంట భక్షిస్తూ ఉందంట. ఆయన తింటుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, పండుకోనివ్వటల్లా, ప్రశాంతంగా నిద్రపోనివ్వటల్లా, ప్రశాంతంగా భోజనం చేయనిట్లా. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? భక్షిస్తుంది. దేవుని స్తోత్రం. ఓ రోజంట దైవజనులు పరంజ్యోతయ్య గారు, దైవజనులు పరంజ్యోతయ్య గారు, పిఎల్ పరంజ్యోతయ్య గారు ఉద్యోగకర్తలు, ఆయన కూడా ఒక ఆయన సువార్త ప్రకటించడానికి వెళ్ళాడంట. సువార్త ప్రకటించడానికి వెళ్ళి అక్కడ వీధి లైట్లు తీసుకొని ఆ ఊళ్ళో సువార్త ప్రకటిస్తా ఉంటే ఆడ మీసాల యోసేపు అని ఒక ఆయన ఉన్నాడంట. ఎవరంట? మీసాల యోసేపు అని ఒక ఆయన ఉన్నాడంట. మీసాల యోసేపు ఈయనంట వీధి లైట్లు పట్టుకొని, అప్పుడు లైట్లే, కరెంటు ఈ విద్యుత్ లేదనమాట, వీధి లైట్లు పట్టుకొని సువార్త ప్రకటిస్తా ఉంటే ఆ ప్రకటించేటప్పుడు అంట ఈ మీసాల యోసేపు అని ఆయన చూస్తున్నాడంట. 3 రోజులు కూటం పెట్టాడంట, ప్రజలందరూ వస్తున్నారంట, చక్కగా దేవుని ఆత్మ చేత నింపబడి వాక్యం విని ప్రభావితులైపోతా ఉంటే ఆ మీసాల యోసేపు అని ఆయన వచ్చి, బాయ్ ఏది మీ గోడ, ఏది మీ గొడవ, ఎంత పిచ్చి ఏంటయ్యా మీకు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇదే పిచ్చా, ఏసని ఒకటే గోళ, ఒకటే గందరగోళం, పడిపోయి మా బంగారం వదిలిపెట్టే అంటున్నాడంట. అంటే అయ్యా మా పాస్టర్ గారు ఉన్నాడయ్యా, మా పాస్టర్ గారు చెప్పండి అన్నాడంట మీ బొట్టుని. ఆయన దగ్గరికి పోయి, ఏదయ్యా నీ పిచ్చి, ఇంత పిచ్చి ఏందయ్యా నీకు, రోజు అదే పని, ఏది ఇంత పిచ్చి అన్నాడంట. అంటే పరంజ్యోతయ్య గారు అన్నట్ట, నాకు బొట్టును పిచ్చి నీకు బొట్టును గాక, నాకు బొట్టును పిచ్చి నీ పిల్లలకు బొట్టును గాక, నీ ఇంట్లో వాళ్ళకి బొట్టును గాక, మీ బజార్ వాళ్ళకి బొట్టును గాక, మీ ఈడు వాళ్ళకి బొట్టును గాక, మీ ఊరు వాళ్ళకి బొట్టును గాక అన్నాడంట. కొంతకాలానికి మీసాల యోసేపే యేసయ్య సువార్త విని మారు మనసు పొంది ఆ కుటుంబమే పరిచర్య చేసే కుటుంబంగా మారిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. దావీదుకు బట్టిన పిచ్చి మనందరికి బొట్టును గాక. దావీదుకు పెట్టిన ఆ ఇంటిని గురించిన ఆసక్తి మనలందరిని కూడా భక్షించును గాక. నువ్వు తొందరగా విడబెడితే ఇంటికి పోయి భక్షిస్తానంటారా? ఇంటికాడ భక్షించే చాలా ఉంది, అది భక్షించాలంటారా? దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. నాకు నిద్ర పట్టనివ్వట్లా, నాకు నెమ్మదిగా ఉండనివ్వటల్లా, రాజభోజనం, సుఖమైన భోజనం, ఆ భోజనం కూడా నన్ను చేయనివ్వటల్లా. నా అంతరంగం అంతా ఆయన ఇంటి మీదే, నా ఆశ అంతా ఆయన మీదే, నా ధ్యాస అంతా ఆయన పని మీదే. ఎక్కడ ఆయన ఇంటికి స్థలం దొరికిద్దానంట
దావీదుకి నిద్ర పట్టట్లేదంట. స్తోత్రం కలుగును గాక. అందుకే అంటాడు దావీదు, అయ్యా నాకు నీ మందిరం చాలయ్యా, నాకేం వద్దంటాడు. దావీదుకి ఏం తక్కువ అండి? రాజుగారు పేరుకు తక్కువ, పలుకుబడికి తక్కువ, ధనానికి తక్కువ, బలగానికి తక్కువ. ఏం తక్కువ? ఏం కావాలి? ఏం కావాలంటే చిటికలో క్షణంలో తెప్పించుకొని దాన్ని అనుభవించగలరు. కానీ ఈ లోక సంబంధమైన ఆనందాల మీద లేదు ఆయనకి. దేని మీద ఉందంట? ఆయన ఇంటి మీద ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 132వ కీర్తనలు అంటాడు చూడండి. ఆ మాట కూడా చదువుకున్న 132వ కీర్తన 1 నుండి 5 వచనాలు. 132వ కీర్తన. యెహోవా దావీదుకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షమున జ్ఞాపకం చేసుకున్నాడు. అతడు యెహోవాతో ప్రమాణపూర్వక మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా నివాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానివ్వను. నా కనురెప్పలకు కునికిపాటు రానియను. నేను అది ఎక్కడుంది? ఎఫ్రాతాలో ఉంది. స్తోత్రం కలుగును గాక. దావీదు అంటున్నాడు, దావీదు అనుకుంటున్నాడు, యెహోవా దావీదు కలిగిన బాధలన్నిటిలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నా నిందలో, నా అవమానాల్లో, నా కష్టంలో, నా కన్నీళ్లలో, నా బాధల్లో, నా ఇరుకుల్లో, నా ఇబ్బందుల్లో, నా యుద్ధాలలో, నా పోరాటాల్లో దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నన్ను తప్పించాడు. ఆయన నన్ను విడిపించాడు. ఆయన కొరకు నేను ఏదైనా చేయాలి. ఆయన కొరకు నేను జ్ఞాపకాల్లో నిలబడేటట్లుగా ఆయన కొరకు నేను ఏం చేయాలి? ఆయన ఇల్లు కట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా అంతకుముందు దేవుడు అక్కడ గుడారాల్లో ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో మోషే నడిపించేటప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఆయన ఉన్నాడు. ప్రజలందరూ మందసాన్ని ఆరాధిస్తున్నారు. మందసాన్ని ఒక గుడారం వేసి ఆ గుడారంలో మందసాన్ని నుంచి ప్రజలు దేవుని సన్నిధిలో కూడి ప్రార్థన చేస్తున్నారు. దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటయ్యా ఆలోచన? నా దేవునికి ఒక ప్రత్యేకమైన నివాస స్థలం చూడాలి. మేమైతే పురాల్లో ఉంటున్నాం, మేమైతే మంచి మంచి నివాసాలు కట్టుకున్నాం, మేమైతే నివాస యోగ్యమైన స్థలాల్లో ఉంటున్నాం, చక్కని పురాల్లో ఉంటున్నాం. కానీ దేవుని మందసం గుడారంలో ఉంది. దేవునికి ఒక మందిరం కట్టాలని ఆశ. ఆ ఆశ ఏం చేస్తుందంట చెప్పాలి? భక్షిస్తుంది. ఆ ఆశ భక్షిస్తుంది, ప్రేరేపణిస్తుంది. చాలా మందికి ఆత్మ సంబంధమైన ఆశలు వచ్చిన చెప్పుకుంటారు. వాటిని చెప్పుకుంటారు. ఆత్మ సంబంధమైన ప్రేరేపణలు, ప్రార్థన చేయాలని, ఉపవాసం ఉండాలని, పాటలు పాడాలని, దేవుని కొరకు నిలబడాలని, దేవుని కొరకు పరిచేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినా గాని కొందరు దాన్ని చంపేసుకుంటా ఉంటారు. అయ్యా మాట అస్సలు రాట్ల, చెమట పోసి ఈ ఫ్యాన్ వద్దు, టేబుల్ ఫ్యాన్ తెచ్చి దూరంగా పెట్టండి. ప్రియులారా, దేవుని సన్నిధిలో దావీదు ఏం కలుగున్నాడయ్యా? ఏం కలుగున్నాడు? ఆయన ఇంటిని గురించిన ఆసక్తి. ఆ ఇల్లు ఏంటి? దేవుని మందిరం. దేవుని మందిరం కట్టాలి. నాకు కలిగిన బాధలన్నిటిలో యెహోవా నాకు తోడయుండి నన్ను జ్ఞాపకం చేసుకుని వినిపించాడు. ఆయన కొరకు నేనున్నాననే గుర్తుగా నేనేం చేయాలి? మందిరం కట్టాలి అనే ప్రేరేపణ ఏం చేయట్లేదంట. సుఖ నివాసమైన పొరుపుల మీదకి వెళ్ళనివ్వట్లేదంట. హాయిగా పడుకుందాం అనిపించట్లేదంట. మంచిగా కడుపు నిండా భోజనం తిందాం అనిపించట్లేదంట. దేవుడు ఇచ్చే ఆ వైరాగ్యం, ఆ ప్రేరేపణ, ఆ భారానికి దావీదేమైపోయాడంట? విధేయుడైపోయాడు. ఎక్కడుందా అని వెతుకుతున్నాడు, ఎక్కడుందా అని ప్రార్థిస్తున్నాడు, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. మొరపెడుతుంటే ఒక వార్త వినబడిందయ్యా, అది ఎఫ్రాతాలో ఉంది. దేవునికి స్తోత్రం చెప్పు. ఈ మందిరం గురించి, నివాస స్థలం గురించి నేను స్టడీ చేసినప్పుడు, నేను ధ్యానం చేసినప్పుడు, అది ఏ స్థలమో తెలుసా? వర్ణాను కళ్ళం. ఎఫ్రాతాలో ఉన్న వర్ణాను కళ్ళం. ఓ రోజు దావీదు జనాభా లెక్కను చూసినప్పుడు దేవుడికి ఇష్టం కాని పని చేసినందుకు దేవుడు ఏం చేశాడంటే ఆ తెగులు పంపించాడు. యెరూషలేము మీద ఇశ్రాయేలు ప్రజల మీద తెగులు వచ్చింది. ఆ తెగులతో ప్రజలందరూ హతులైపోతున్నారు. దేవుడు చాచబడిన హస్తం దావీదు కనపడింది. పరిగెత్తుకుంటా వెళ్ళాడు. వర్ణాను పొలంలో ఏం చేస్తున్నాడు? గోధుమలు దుల్లు కొట్టుకుంటున్నాడు, కళ్ళములో పని చేసుకుంటున్నాడు. దావీదు పరిగెత్తుకుంటా వెళ్ళి వర్ణాను కళ్ళంలో బలిపీఠం కట్టి, వర్ణానుకున్నటువంటి ఎద్దులని బలిచ్చి బలిపీఠం కట్టి దేవుని కనికరం కోసం మొరపెట్టాడు. మొరపెట్టగానే యెహోవా హస్తం ఆగిపోయింది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. తెగులు ఆగిపోయింది.
వర్ణాను ఈ స్థలం దేవుని సన్నిధి ఉంది, ఈ స్థలంలో దేవుని కృప ఉంది, ఈ స్థలంలో బలిపీఠం కట్టాను, దేవుని బావు ఈ స్థలంలో చాచబడిన బావు నాకు కనపడింది. ఎప్పుడైతే బలిపీఠం కట్టి బలర్పించానో దేవుని కనికరం దిగొచ్చింది. ఇది దేవుని మందిరం. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం. ఆ మందిర విషయమైన ఆసక్తి అంట ఆ స్థలం దొరికేదాకా, ఆ స్థలం దేవుని కొరకు నియమించేదాకా, ప్రత్యేకించేదాకా దావీదుకి ఏం చేయలేదంట, నిద్ర పట్టలేదు. నీ జీవితంలో ఎప్పుడైనా ఆత్మ సంబంధం ఆశ నేను రేపుతుందా? ఆత్మ సంబంధం వైరాగ్యం, దేవుని కొరకు నేను మండాలి, దేవుని కొరకు నేను వెలగాలి, దేవుని కొరకు నేను నిలవాలి, దేవుని కొరకు ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా నేను బ్రతకాలి అనే ఆశ ఎప్పుడైనా నీ హృదయంలో కలిగిందా? నీకేమి కలిగింది? భూమి మీద వాళ్ళకి ఇల్లు ఉంది, నాకు ఇల్లు లేదు. వీళ్ళకి ఫ్రిడ్జ్ ఉంది, నాకు ఫ్రిడ్జ్ లేదు. వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు. భౌతికమైన మనుషులను చూసి వైరాగ్యంతో నువ్వు ఆత్మీయ శూన్యతలోకి వెళ్ళిపోతున్నావు తప్ప ఆత్మ సంబంధంగా నా స్థితి, నా పరిస్థితి, నా దేవునితో నా సహవాసం, నా సంబంధం ఏ విధంగా ఉందని నువ్వు ప్రశ్నించుకుంటే, పరీక్షించుకుంటే దేవుడు అంటే జ్ఞాపకాల్లో ఉంచుకుంటాడు. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. ఆయన జ్ఞాపకాల్లో ఉండే పని చేయాలి. ఆయన జ్ఞాపకాల్లో ఉండే విధానంగా నీ ఆసక్తి ఉండాలి. ఆయన కలుగు చేసుకునే విధానంగా నీ ఆశ ఉండాలి. ఆయన నిన్ను గుర్తు చేసుకునే విధానంగా నీ ఆత్మ సంబంధంగా ఆయనకు ప్రాణార్పణంగా నువ్వు సమర్పించుకోవాలి. అందుకనే ప్రభు ఒకసారి మాట గురించి చెప్పాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు వారు యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళాడు. ఆ దేవాలయంలోకి వెళ్తే అక్కడ ఏం చేస్తున్నారంట, రోకలు మారుస్తున్నారంట, రెండోది గొర్రెలను అమ్ముతున్నారంట, మూడవది ఎడ్లను అమ్ముతున్నారంట. వ్యాపారటిల్లుగా చేశారు. వ్యాపారటిల్లుగా చేయగానే ప్రభు వచ్చి వాళ్ళ వ్యాపారం చేసే వాళ్ళ బల్లలు పడద్రోశాడు. ఆ గొర్రె మేకలన్నిటినీ వాటన్నిటిని విప్పేసి కోడా తీసుకొని కొట్టి తోలి పారేశాడు. మొత్తాన్ని అమ్మివేశాడు. అమ్మివేసి నా దేవుని ఇంటిని మీరేం చేశారు, వ్యాపారటిల్లుగా చేశారు. నా మందిరం సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అని నా తండ్రి మీతో చెబితే ఆ మందిరాన్ని మీరు దొంగల గృహగా చేశారు. నెంబర్ 1, ఆ మందిరాన్ని మీరు వ్యాపారటిల్లుగా చేశారు, ఆ మందిరాన్ని మీరు అపవిత్రపరిచారని చెప్పి ప్రభు కోపించాడు. కోపించిన వెంటనే శిష్యులు అనుకున్నారంట, ఇదిగో దావీదు వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నారు. స్తోత్రం చెప్పండి. ఏంటి? నా దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్నేం చేస్తుంది, భక్షిస్తుంది. ఇప్పుడు ప్రభు అయిన క్రీస్తు వారికి ఏ ఆసక్తి భక్షిస్తుందంట, దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి భక్షిస్తా ఉంది. అందుకే ఆ రోకలు మార్చేవాళ్ళు బల్లలు, ఆ గువ్వలు అమ్ముకునే వారి గువ్వలు, ఇదిగో ఆ పొట్టేళ్లు ఎడ్లన్నిటినీ వాటన్నిటిని కోడా తీసుకుని తోలి పారేశాడు. ఆచార్య ఆరోగ్యమూర్తయ్య గారు చెప్తాడు, ఇదిగో గొర్రెలు అమ్మటం అంటే ఏంటో చెప్పనా, మందను అమ్ముకోవటం. ఎద్దులు అమ్ముకోవటం అంటే ఏంటో చెప్పనా, సేవని అమ్ముకోవటం. ఈనాడు సంఘ పరిస్థితి ఎలాగుందో చెప్పనా, భయంకర దారుఢ్యంలో ఉంది. ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో దేవుని ఇల్లు పాడైపోయింది. దేవుని ఇళ్లలో ప్రతిష్టత లేదు, దేవుని ఇళ్లలో పరిశుద్ధత లేదు, దేవుని ఇంటిలో ఆ భద్రత లేదు. దేవుని ఇంటి అని పిలువబడుతున్న ప్రజాంగంలో దేవుని గురించిన భయభక్తులు లేవు, పరిశుద్ధత లేదు. వ్యాపారం, మాయవేశాలు, మాయ బ్రతుకులు, మాయా జీవితాలు ఆ ఇంటిని గురించి ఆశ నన్ను భక్షిస్తుంది. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. నామకార్థ క్రైస్తవ్యం, ఆచారాలు కావని క్రైస్తవ్యం, పాపము చూసి మానలేని కవులు, పేరుకు భక్తి, తీరు చూస్తే దుష్టుడి శక్తి. ఈ ఇంటిని కట్టాలి, ఈ ఇంటిని పునర్నిర్మాణం చేయాలి. అటు చావలేక బ్రతకలేక ఉన్న మృతపూర్యంలో ఉన్న సంఘాన్ని బ్రతికించడానికి ఆ ఆసక్తి నన్ను భక్షిస్తుంది. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. చాలా మందిరాలు కొదవలేదు, మంది కొదవలేదు, పెద్ద పెద్ద చర్చిలు, అబ్బా ఏం మందిరం, ఏం మందిరం, ఏం మందిరం అంటున్నారు. ఆ మందిరాల గురించి ప్రభు అన్నాడు, మందిరాన్ని ప్రేమించే వారలారా, మందిరాలు సొగసు చూసుకునే వారలారా, ఈ మందిరాలు ఒకానొక దినాన కూలిపోతాయి. నేను కోరుకునే మందిరాలు మీరే. స్తోత్రం చెప్పు, గట్టిగా చప్పట్లు కొడతా చెప్పు. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ మందిరంలో ఏముండాలి? వ్యాపారం ఉండకూడదు, రోకలు మార్చకూడదు, అటు ఇటు కల్తీ వ్యాపారం ఉండకూడదు, కల్తీ చేసేవాళ్ళుగా ఉండకూడదు. ఇదిగో దేవుని ఇల్లు పరిశుద్ధమైంది, దేవుని ఇల్లు మహిమ కలిగింది, దేవుని ఇంటిలో నెమ్మది ఉంది, క్షేమం ఉంది, స్వస్థత ఉంది, దుఃఖితులకు ఓదార్పు ఉంది, ఆదరణ లేని వారికి ఆదరణ ఉంది. ఈ శ్రేష్టమైన కృప కోల్పోతుంది మందిరం అంటే అర్థం ఏంటి చెప్పనా? లోకం వచ్చి ఆ ఇంట్లో కూర్చుంది. ఏం కూర్చుంది? లోకం. ఆచార భక్తి, అలవాటు భక్తి, సిలువేయబడిన అనుభవాలు లేవు. మందిరంలో దేవుని కొరకు వైరాగ్యంగా మండాలని పరిశుద్ధుల కొరకు తీర్మానాలు లేవు, దర్శనం కొరకు తీర్మానం లేదు, దేవుని స్వరం వినాలని తీర్మానం లేదు, అనేక ఆత్మలు దేవుని కొరకు సంపాదించాలనే తీర్మానం లేదు. దావీదు అంటాడు, దేవుని ఇంటిని గురించిన ఆశ నన్ను భక్షిస్తుంది. బోంకే గారిని ఓ పెద్ద దైవజనుడు, రేనాడ్ బోంకే గారు. బోంకే గారు తన జీవితంలో ఓ నమ్మకమైన ప్రార్థన పరుడు. ప్రార్థన 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 ప్రార్థనే జీవితంలో 24 గంటల్లో ప్రార్థనకు ఇచ్చే ప్రాముఖ్యత, ప్రాధాన్యత మళ్ళీ దేనికి ఇవ్వడంట? ప్రార్థన వాక్యం. చాలా ఆర్థికమైన పరిస్థితుల్లో ఉన్నాడంట, చాలా ఆర్థికమైన ఇబ్బందులు, కుటుంబంలో చాలా ఆర్థికపరమైన సంక్షోభంలో ఇబ్బందుల్లో ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఒక స్వరం వినపడుతుందంటే, బోంకే నీకేం కావాలి? 10 లక్షలు కావాలా నీకు అని వినపడుతుందంట. వెంటనే బోంకే గారు అంటున్నారంట, ప్రభువా నాకు 10 లక్షలు వస్తాయా, 10,000 ఆత్మలు కావాలన్నాడంట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నాకు 10,000 మంది ఆత్మ, 10 లక్షల మంది ఆత్మలు కావాలయ్యా. 10 లక్షలు నా అవసరాలు తెచ్చొచ్చే గాని 10 లక్షల మంది ప్రజలు పరలోకం వెళ్ళటం నాకు కావాలయ్యా అన్నాడంట. అదే పట్టణంలో, అదే ప్రాంతంలో, అదే దేశంలో బోంకే గారిని ఓ గొప్ప ప్రవక్తగా దేవుడు వాడుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నాకు ఇంగ్లీష్ రాదు, మంచి ప్రవక్త ఆయన, చాలా పెద్ద ప్రవక్త. ఆయన ఏదైనా ఇంగ్లీష్లోనే మెసేజ్ ఇస్తూ ఉంటాడు. నేను చదువుకున్న పిల్లలు చెబుతున్నాను, బోంకే గారి మెసేజ్ వినండి. రోజుకు ఒక మాట ఉన్నా కానీ ఆత్మలు ప్రభావితులైపోతారు. ఆ దైవజనుడు గుండెల మంట, నాశన కోపానికి జోగుతున్న తరం కోసం మంట. ఆ మంటలో ఏంటంటే కాచబడతా నేను అనేకులను కాచాలి. స్తోత్రం చెప్పు. నేను అనేకులు మండించాలి. స్తోత్రం చెప్పు. నాశన కోపానికి జోగుతున్న తరాన్ని నేను అడ్డుకోవాలి. ఎట్ట అడ్డుకోవాలి? నేను నాశనానికి పారుతుందండి, నాశనానికి తరలేస్తుందండి తరం. దానికి అడ్డుబండగా నేను నిలబడాలి, దాన్ని అడ్డుకునే వ్యక్తిగా నేను మారాలి. ఇది ఆయన వైరాగ్యం. వైరాగ్యంతో ప్రభు ప్రశ్నించడానికి ఒక మాట అడిగాడు, ఏం కావాలి నీకు? 10 లక్షల డబ్బులు కావాలా అంటే అంటున్నాడు, నాకు 10 లక్షలు వద్దు ప్రభు, 10 లక్షల ఆత్మలు కావాలి. స్తోత్రం, గట్టిగా చెప్పు స్తోత్రం, హల్లెలూయా. మనందరి హృదయాల్లో ఏముండాలి తెలుసా? దేవుని ఇంటిని గురించిన ఆసక్తి, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి. నాశన కోపానికి జోగుతున్న తరం ఆ ఇంట్లో ఉండాలి. ఈ ఇల్లు పరిశుద్ధంగా కాపాడబడాలి, పవిత్రంగా కాపాడబడాలి, నిందారహితంగా కాపాడబడాలి, నీతియుక్తంగా కాపాడబడాలి. ఈ ఇంట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు నెమ్మది పొందాలి, క్షేమం పొందాలి, సమాధానం పొందాలి. పాప బంధకాల్లో ఉన్నవారు విడిపించబడాలి, శాపకట్టులో ఉన్నవారు విడిపించబడాలి, దుఃఖితులు ఓదార్చబడాలి. దేవుని ఇల్లు శ్రేష్టంగా కనపడాలి. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. అందుకే మోషేతో అంటాడు, మోషే నా ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడు. ఏంటి ఆయన ఇల్లు? ఎక్కడ కట్టుకున్నాడు ఆయన ఇల్లు? మీరే నా ఇల్లు. స్తోత్రం. ఎవరయ్యా మీ ఇల్లు? మోషేకి ఇల్లు ఎక్కడుంది ప్రభు అంటే అంటాడు దేవుడు, 6 లక్షల మంది కాల్బలమే ఇల్లు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఆయన ఇంటి మీద మనం నమ్మకం. ఈ పౌలు అంటాడు, దేవుని ఇంటి మీద పనివారిగా ఉంచాడు మనల్ని. స్తోత్రం చెప్పండి. ఇంటి మీద పనివారికి ఇల్లు అయింది, దాని మీద పని చేసేవాళ్ళం మనం. ఆ పనిలో మన యోగ్యతలు, మన విలువలు,
ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్హత, ఒక్కొక్క విలువ, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలమిస్తాడు ఆయన. దానిలో శక్తి వంచన లేకుండా స్వలాభాల కోసం, స్వపేక్ష కోసం, స్వనీతి కోసం కాక ఆయన పని కోసమే ఖర్చు అయిపోయి కరిగిపోతే ఆ ఇల్లు ఎలాగుంటుందో తెలుసా? క్షేమాభివృద్ధి పొందుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇంటిని గురించిన ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? భక్షిస్తుంది. ఇప్పుడు ఆసక్తి 3 విషయాలు చెప్తే ఒక విషయం అయిపోయింది. ఓ రోజు ఏలియా చేతుల మీద ఎలీషా ఏం చేస్తున్నాడంట? నీళ్లు పోస్తున్నాడు. తెలుసా మీకు ఈ విషయం? మీకు ఎప్పుడైనా వినలేదు వాక్యం? ఎలీషా 12 అరకలు దున్నుతున్నాడు. భూస్వామి, ధనవంతుడు, చాలా భూమి కలిగిన వాడు. 12 అరకల వ్యవసాయం అంటే ఒకసారి ఆలోచించండి. 12 అరకల వ్యవసాయంతో ఆయన పని చేస్తున్నాడంటే ఎంత భూస్వామి అయినా, ఎంత భూమి కలిగినటువంటి రైతు అయినా. ఓ రోజు 12 అరకలతో దున్నుతా ఉన్నాడు. 12 అరక ఎలీషా దున్నుతా ఉన్నాడు. దేవుని ఆత్మ ఏలియాతో చెప్తుంది, ఏలియా షాపాతు కుమారుడని ఎలీషాను అభిషేకించు అని చెప్పాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళే, బాయ్ ఎలీషా అని పిలిచి ఏలియా మీద ఉన్న దుప్పటి చెంగు ఎలీషా మీద వేశాడు. వేసిన వెంటనే ఎలీషా వెనక మాట చెప్పకుండా ఆ 12 అరక ఎద్దులు తీసి ఆ గొర్తు నాగలను విరగొట్టి అక్కడ బలర్పించి విందు చేసి వాళ్ళందరికి పెట్టి ఏలియా వెంట వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. ఎవరైనా భూస్వామి అయ్యా, ఎవరైనా రైతు, ఎవరైనా ధనవంతుడు, భూమి కలిగిన ఐశ్వర్యవంతుడు, 12 అరకలతో వ్యవసాయం చేసే భూస్వామి ఎప్పుడైతే దేవుని ఆ ఏలియా దుప్పటి ఎలీషా మీద పడిందో ఆత్మ ప్రభావితుడైపోయి భూమిని విడిచిపెట్టాడు, అరకలు విడిచిపెట్టాడు, పనివారిని విడిచిపెట్టాడు, ఇంటిని విడిచిపెట్టాడు. ఏలియా వెంట వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియాకి ఇల్లుందా? ఏలియాకి ఏమైనా రథాలు ఉన్నాయా? ఏలియాకి ఏమైనా రౌతులు ఉన్నాయా? ఏలియాకి ఏమన్నా సుఖ నివాస స్థలాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. అదేమంటారు, పర్వతం ఎక్కుతాడు, ఓరేపు కొండ ఎక్కుతాడండి ఏలియా. ఎక్కడికి వెళ్తాడు? చివరి కొండ ఎక్కుతాడు, ఓరేపు కొండ ఎక్కుతాడు, కొండలు ఎక్కుతాడండి ఏలియా. కొండల మీద ఏముంటాయి? రాళ్ళు ఉంటాయి, చెట్లు ఉంటాయి, పొట్లు ఉంటాయి, గొట్లు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు ఉంటాడు. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. రాళ్ళు, ముళ్ళు, కుప్పలు, తెప్పలు, చెప్పు భయంకరమైనటువంటి ముళ్ళ గచ్చ పొదలు ఉన్నటువంటి పర్వతాల మీదకి నా దేవుడు దిగి వస్తాడు. నా దేవుని ప్రత్యక్షత దొరికింది. శ్రమల బాటలో, కష్టాల కన్నీళ్లలో, వేదన బాధల్లో నలిగిపోతున్నటువంటి హృదయాలకు దేవుడు దిగి వచ్చే స్థలమే పర్వత శ్రేణి, పర్వత స్థలం. ఎలీషా పర్వతం మీదకి ఏలి ఎక్కుతున్నాడు. భోజనం చేసేంటయ్యా, అగో నేనుండా చేతి మీద నీళ్లు పోస్తున్నాడంట. అయ్యా నేనున్నానయ్యా, ఈ వెంట నేనున్నానయ్యా. ఏలియా వెంట నడుస్తున్నాడు. రోజు ఏలియా దేవుడితో మాట్లాడుతున్నాడు. నన్ను తీసుకోయా, నేను వస్తానయ్యా అంటున్నాడు. సరే నేను చెప్పిన పని చేయపో. ఎలీషాను, నిమిషి కుమారుడైన యోహుని వీళ్ళందరూ పట్టాభిషేకం చేయమని చెప్పాడు. పట్టాభిషేకం చేశాడు. ఏలియాని దేవుడు పిలిచి, ఏలియా రా అంటున్నాడు. ఏలియా అంటున్నాడు. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం. ఏలియా వెళ్తా, బాయ్ నన్ను ప్రభు రమ్మంటున్నాడు. ఎలీషా నువ్వు ఇక్కడే ఉండిపో, నేను ఎరుకోకి వెళ్తున్నాను, నేను గిల్గాల్కి వెళ్తున్నాను అన్నాడు. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను వదిలిపెట్టను. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎలీషా నన్ను ఎరుకోకు రమ్మంటున్నాడు దేవుడు, నేను ఎరుకోకి వెళ్తాను, ఎక్కడుండు అన్నాడు. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. మళ్ళీ కొంత దూరం వెళ్ళాడు. వెళ్తారు. బాయ్ ఎలీషా నన్ను యోర్దానికి రమ్మంటున్నాడు, నేను యోర్దానికి వెళ్తున్నాను. సారీ, గిల్గాల్ తర్వాత బేతేల్ తర్వాత ఎరుకో తర్వాత యోర్దానికి రమ్మంటున్నాడయ్యా. ఎక్కడికి వస్తావు? గిల్గాల్కి వచ్చావు.
వెనక్కి వెళ్ళిపో, యోర్ధానికి రమ్మన్నాడు. యోర్ధాన్ దగ్గర నది ఉంది, యోర్ధాన్ ఉంది, దాటాలి నేను. నాతో ఎందుకయ్యా, వెళ్ళిపో, ఇక్కడ ఉండిపో అన్నాడు. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిన్ను విడిచి నేను వెళ్ళను. యోర్దాను 6 నెలలైపోయింది. ఏలియా ఎలీషా అద్దరికి వెళ్ళిపోయారు. అద్దరికి వెళ్ళిపోయినాక ఏలియా ఒక్కసారి నుంచున్నాడు. నుంచొని అబ్బాయి ఆగు అన్నాడు. అయ్యిందయ్యా, అసలు ఏంది వ్యవహారం నాకు అర్థం కావట్లేదు. నన్ను దేవుడు తీసుకెళ్తాడని చెప్పా, ఆయన నన్ను రమ్మన్నాడు, నేను వెళ్తున్నా. నేను వెళ్ళి మరలా నీ ఎంత రాను కదా. నేను దేవుడు నన్ను ఎలా తీసుకెళ్తాడో, ఏ విధంగా తీసుకెళ్తాడో రమ్మన్నాడు, నేను వెళ్తున్నా. నువ్వు నా వెంట ఎందుకు వస్తున్నావు? నువ్వు నాతో దేనికి వస్తున్నావు? అసలు నువ్వు రావటానికి గల కారణం ఏంటి అన్నాడు. అంటే ఎలీషా అంటున్నాడు, అయ్యా అయ్యా నా తండ్రి, నేను నీ కొడుకును కదా, నన్ను నీ కొడుకుగా అంగీకరించావు కదా, నిన్ను నేను తండ్రిగా అంగీకరించాను కదా. నాకున్న ఆసక్తి ఏంటో తెలుసా? నా తండ్రిలో ఉన్న ఆత్మ 2 పాళ్ళు నాకు కావాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. నువ్వు శాసించినట్టు అహాబు రాజును శాసించాలి, నీలాగా అథారిటీ కలిగి ఉండాలి, నీలాగా అధికారం కలిగి ఉండాలి, నీలాగా అలాగుండాలి. ఇలా ఏం చెప్పట్లా. నువ్వు నా తండ్రివి, నన్ను నీ కుమారుడిగా చూసావు ఇంతవరకు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు. నీలో ఉన్న జ్ఞాపకాలు, నీలో ఉన్న అభిషేకం, నీలో ఉన్న ఆత్మ పవర్, నీలో ఉన్న ప్రభావితం, నీలో ఉన్న దైవరోషం, నీలో ఉన్న దైవాగ్ని 2 పాళ్ళు నాకు కావాలయ్యా. ఆ ఆసక్తి నన్ను ఏం చేసింది తెలుసా? గిల్గాల్ నుండి బేతేలుకు, బేతేలు నుండి ఎరుకోకు, ఎరుకో నుండి యోర్దానుకు తీసుకొచ్చింది. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పబాయ్ అంటాడు. అట్టయితే అది నా వశంలో లేదు కానీ ఒక మాట చెబుతాను విను, ఒక మాట చెబుతాను విను. ఒకవేళ దేవుడు నన్ను ఏ రూపంలో తీసుకెళ్తాడు, ఆ ప్రత్యక్షత కనుక నీకు కనపడితే, నీకు ఆ ప్రత్యక్షత గనక కనపడితే నువ్వు కోరుకున్న ఆత్మ నీ మీదకి వచ్చిందని చెప్పాడు. చెప్పగానే అగ్ని రథాలు గుర్రాలు బయలుదేరి సుడిగాలిలో, సుడిగాలి అగ్నిలో, సుడిగాలి గిరా 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 తిరుగుతూ ఏలియాను ఆరోహణమైపోతా ఉంటే, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు రథముల రౌతులు నీవు కాదా? నా తండ్రి, నా తండ్రి కేకలు పెడుతున్నాడు ఎలీషా. ఎలీషా కేకలు పెడుతుంటే ఏలియా మీద దుప్పటి వచ్చి ఎలీషా మీద బండి చప్పట్లు పడట్లే. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను పాడాలి పాడాలి ఇష్టంగా పాడాలి. అయిపోయింది.
ఇశ్రాయేలుకు రథాలు నీవే, రౌతులు నీవే. నేను కూడా రథం రౌతునవ్వాలి, నేను కూడా ప్రభావితంతో నింపబడాలి, నేను కూడా బలంతో నింపబడాలి, నేను కూడా శక్తితో నింపబడాలి. నా తండ్రి, నా తండ్రి అనగానే దుప్పటొచ్చి ఎలీషా మీద పడింది. ఎలీషా మీద పడగానే నూతన బలం పొందాడు. స్తోత్రం. దుప్పట భద్రంగా దాచి పెట్టుకున్నాడు, మడతేసుకున్నాడు, సంకలో పెట్టుకున్నాడు. యోర్దాను దగ్గరికి వచ్చాడు. ఏలియా దేవుడా అన్నాడు. అనగానే యోర్దాను ఆరి నేలైంది. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరికి వెళ్ళాడు. పోయేటప్పుడు అండి, బాయ్ ఎలీషా మైండ్ ఏమన్నా పోయిందా మీకు? మీ ప్రవక్త, మీ గురువు గారు వెళ్ళిపోతున్నాడంటగా, మీ గురువు గారు వెళ్ళిపోతున్నాడంటగా, ఎందుకయ్యా మళ్ళీ ఎంటపోతావు, ఒక్కడు ఎట్లాగ వస్తావయ్యా అంటుంటాడా? అది నాకు తెలుసు, మీరు ఊరుకోండి. దేనికి వస్తా బాయ్ ఎలీషా, మీ గురువు గారు ఆరోహణమై వెళ్తున్నాడంటగా, మరి నువ్వు ఎక్కడికి వెళ్తావయ్యా అని అది నాకు తెలుసు, మీరు ఊరుకోండి. నిజమే కానీ ఎక్కడికి వస్తున్నావు నువ్వు? నన్ను దేవుడు బేతేలుకు రమ్మంటే వచ్చావు, నువ్వెందుకు వస్తున్నావు అంటున్నాడు ఎలీషా. ఎవరు? ఏలియా. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిన్ను వదిలిపెట్టను. స్తోత్రం చెప్పు. నిన్ను వదిలిపెట్టను. స్తోత్రం చెప్పు. నా స్థితి మారేదా వదిలిపెట్టను. స్తోత్రం చెప్పు. నా సమస్య తీరేదా వదిలిపెట్టను. స్తోత్రం చెప్పు. నన్ను ఒడ్డు చేర్చేలా వదిలిపెట్టను. నిన్ను స్తోత్రం చెప్పు. అభ్యంతరాలు, అభ్యంతరాలు, ఎన్నో అభ్యంతరాలు. ఎక్కడికయ్యా ఏడగొస్తారా? వెనక్కి. వాళ్ళు అనగానే వెనక్కి వచ్చినట్లయితే, వాళ్ళు అనగానే వెనక్కి తిరిగినట్లయితే, వాళ్ళు చెప్పిన వెంటనే నేను ఎక్కడికి వెళ్ళేది, ఎంతమంది చెప్పగా నాకెందుకులే అని అనుకున్నాడా? లేదో, నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి రక్షిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. ఇది ఏం ఎదురు వస్తుంటే అబ్బాయి ఏంది ఎలీషాలో ఏలియా ప్రభావం కనపడుతుంది. ఈ ఎలీషాలో ఏలియా ప్రభావం కనపడుతుంది. ఏంటి అబ్బాయి ఎలీషా, అయ్యా దైవజనుడా నా ఊరికి రా. ఇరుకుకు వచ్చాడంట. ఇరుకుల వాళ్ళు అంటున్నారంట, మా ఊర్లో నీళ్లు మంచివి కాదయ్యా, మా ఊర్లో నీళ్లు మంచివి కాదు, పంటలు పండట్లా, మా ఊర్లో నీళ్లు తాగిన వాళ్ళందరికి వ్యాధులు వస్తున్నాయి, నీళ్లు బాగలేవయ్యా, రాయి అని పిలిస్తే ఎలీషా అక్కడికి వెళ్ళి నీటి బొగ్గ దగ్గరికి, ఊట దగ్గరికి వెళ్ళి కొత్త పాత్ర తీసుకురండి, ఉప్పేసుకొని తీసుకురండి అని చెప్పి పాత్రను ఎత్తుకొని ప్రార్థన చేసి ఆ నీళ్లలో ఉప్పు వేయగానే మధుర జలాలుగా మారిపోయింది. స్తోత్రం, స్తోత్రం. ఏంటయ్యా నీ ఆసక్తి? దేని కోసమయ్యా నీ ఆసక్తి? ఎవరి కోసమయ్యా నీ ఆసక్తి అంటే, నా తండ్రిలో ఉన్న అభిషేకం 2 పాళ్ళు నాకు కావాలి. స్తోత్రం. ఒక్క మాట చెప్పి నేను అయిపోయింది. ఇంకో దానికి అట్లా టైం అయిపోయింది. ఇంకోటి కూడా ఉంది కానీ రేపు చెప్పుకున్నాం. ఆ మాట చెప్పిన తర్వాత ఎలీషా కదిలించాడు ప్రాంతాలని. ఏలియా కంటే గొప్ప సేవ చేశాడు ఎలీషా. ఓ మాట అక్కడ రాయబడింది. ఏంటి మాట అంటే, నా తండ్రి, నా తండ్రి ఇశ్రాయేలుకు రథములు రౌతులు కాదా? ఏమైనా యుద్ధం చేశాడు ఏలియా? ఏ రథాలు ఏమైనా కొన్నాడు అక్కడ? వాళ్ళకి రౌతులు ఏమైనా గుర్తుపెట్టాడు అక్కడ? కాదు కాదు. దారి నువ్వయ్యా, మా దిక్కు నువ్వయ్యా, మమ్మల్ని నడిపించడానికి సత్యమైన దేవుని యెజబెల్ రాణి బానిసత్వం కింద సత్యదేవుని ఆరాధన ఆగిపోతే పునర్నిర్మాణం చేసిన రథం రౌతు నువ్వే, నువ్వు లేకపోతే అయ్యా అని ఎలీషా ఏడిస్తే ఎలీషా కోసం ప్రజలు ఏడ్చారు. నా తండ్రి, నా తండ్రి ఇశ్రాయేలు రథములు రౌతులు నీవు కాదా? హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని సత్యంలో నిలబడితే, ఓ వ్యక్తి దేవుని ఆత్మతో మండితే, ఆ వ్యక్తి ప్రజలకు ఎలా ఉంటాడు తెలుసా? రథముల వలె, రౌతుల వలె ఉంటాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. యేసన్న గారు చచ్చిపోతే ఎక్కడెక్కడ ప్రజలందరూ వచ్చారు. జో గారు చచ్చిపోతే 12 రోజులు 18 రోజులు ఉంచారు శవాన్ని. ఎందుకు? వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరు లేక.
వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరన్నా లేక, వాళ్ళ బంధువులు ఏమన్నా రాక కాదు కాదు, ఆ సహవాసంలో వాళ్ళందరూ వచ్చి ఆ దైవజుడిని చూసిపోయేదాకా సమాధి చేయకుండా వచ్చారు. యేసన్న గారు చనిపోతే లక్షల మంది ప్రజలు క్యూలు కట్టుకొని వచ్చారు. ఎందుకని? వాళ్ళు ఏమంటారు తెలుసా? నా తండ్రి ఇశ్రాయేలు ఒక రథముల రౌతులు కాదా? స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నేను చచ్చిపోయినప్పుడు కూడా మీరు అట్ట ఆడవాళ్ళన్న ఆశ. మీరు చచ్చిపోతే కూడా ఆ బీజం, ఆ సాక్ష్యం కలిగి చచ్చిపోవాలన్న ఆశ. ఎందుకండి దేవుడు మనల్ని పుట్టించింది? ఎందుకు కన్నాడు ఆయన మనల్ని? ఎందుకు రక్తం కొలపోసి మనల్ని ఆయన కొన్నాడు? ఎందుకు కొన్నాడు? ఎందుకు ప్రాణం దానంగా పెట్టి నీకు నాకు రక్షణ ఇచ్చాడు? ఆయన ప్రభావంతో నింపబడాలి. స్తోత్రం చెప్పు. ఆయన ఆత్మశక్తితో నడిపించబడాలి. స్తోత్రం చెప్పు. ఆయనకు అంకిత భావంగా పనిచేయాలి. స్తోత్రం చెప్పు. ఆయన కోసం ఖర్చు అయిపోవాలి. స్తోత్రం చెప్పు. ఆయన కొరకు కాలిపోవాలి. స్తోత్రం చెప్పు. ఇద్దరు ఆత్మదేవుడు మనతో మాట్లాడతాడు. ఏం కావాలి? ఇవాళ ఇంట్లో ఉంటే రేపు మట్టిలో ఉంటాం. మన బతుకులు మాయ బతుకులండి. మన బతుకులు ఎంతవరకు నీ శరీరం, ఎంతవరకు నీ పగరు, ఎంతవరకు నీ మదం, మాటతో చెప్ప అచ్చ తెలుగులో చెబుతున్నాను నేను, ఎంతవరకు నీ మదాహంకారం ఎప్పుడు తెస్తావో తెలియదు. ఓటి పండ్లు లాంటి బ్రతుకు నీ బ్రతుకు ఆత్మ సంబంధమైన ప్రభావాలకు అలంకరించి నిన్ను ఊరేగించాలని ఆయన కోరుకుంటుంటే నువ్వు ఎలా ఊరేగాలనుకుంటున్నావు? నీ గర్వాన్ని విడవకుండా, అహాన్ని విడవకుండా, పాపక కామ కోరికలు విడవకుండా, లోక సంబంధమైన భ్రష్టమైన బ్రతుకు విడవకుండా బ్రతుకుతా ఎలాగ మహిమను ధరిస్తావు? యోహాను సువార్త 7వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. నా తండ్రి, నీవు ఎట్టి మహిమ పరలోకంలో కలిగి ఉన్నావో, ఈ భూమి మీద మీరు పంపిన నాటి నుండి నేను కూడా మీతో సహవాసం కలిగి ఉండటం వల్ల ఆ మహిమను నేను కలిగి ఉన్నాను. నా తండ్రి, నేను ఎట్టి మహిమ మీతో కలిగి ఉన్నాను. నాతో సహవాసం చేసే ప్రతి ఒక్కరి కట్టి మహిమ దయచేయి తండ్రి అని ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పు. ఈ మాట నా హృదయాన్ని కదిలించింది. నా తండ్రి, పరలోకంలో తండ్రితో మీరు ఎట్టి మహిమ కలిగి ఉన్నారు. మిమ్మల్ని కలిగిన ప్రజలు కట్టి మహిమనివ్వమని నా కోసం నువ్వు తండ్రి కుడి పార్శ్వన విజ్ఞాపన చేశావు. మీతో గడిపే నా జీవితం అట్టి మహిమతో చచ్చేదాకా నింపు తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని ఉన్నా ఏవి రావు మనంట. పాపం చేస్తావా, పాపానికి జీతం అదే నీ అంట వచ్చింది. క్రీస్తు రక్తంలో కడగబడి నిర్మలుడువై ప్రభు సన్నిధిలో నిత్యం 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 చెక్కబడుతూ, సరిచేయబడుతూ, నూతన పరచబడుతూ, ఆయన స్వారూప్యానికి మార్చబడుతూ, ఆయన ఆత్మతో నింపి ఆయన చిత్త పోలికలో నువ్వు మార్చబడినప్పుడు ఆయన రాజ్యకార్యం నీ ఒక్కడి ద్వారా జరిగిద్ది. స్తోత్రం చెప్పు. పాస్టర్ గారు చెప్పాడు కదా, ఒక్కళ్ళ ద్వారాగా. ఎవరి ద్వారాగా? ఒక్కళ్ళ ద్వారాగా. ఒక్కళ్ళు నిలబడితే చాలా ఆయన కొరకు. ఒక్కళ్ళ ద్వారా చరిత్రను తిరగరాస్తాడు ఆయన. స్తోత్రం. సోమురోను చరిత్ర తిరగరాశాడు ఆయన. స్తోత్రం చెప్పు. ఈ యజమాను ఉక్కుపాడు ఎర్రగొట్టాడు ఆయన. స్తోత్రం చెప్పు. నీ ఇంటికి నువ్వు రథాలు రౌతులు అవ్వాలి. నీ సంఘానికి రథానికి రౌతువుగా మారాలి. నీ సమాజానికి ఒక రథం రౌతుగా నీ వలన ఆశీర్వాదం వచ్చునుగాక. దేవుని ఆసక్తి మనల్ని భక్షించును గాక. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి మనల్ని భక్షించును గాక. దేవుని ఆత్మ గురించిన వాంఛలు మనల్ని భక్షించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకున్నాం. సర్వకృపానిధివైన దేవానికి వందనాలు. నాకు ఆసక్తి లేదు నాయన. ఏమి తిందునా, ఏమి తాగుదునా, ఏమి ధరించుకుందునా అని దేహమును గురించి, ప్రాణమును గురించి, వస్త్రముల గురించి చింతిస్తున్నాను తప్ప ఆత్మ సంబంధమైన ఆసక్తిని కోల్పోయాను తండ్రి. ఇదేనో నన్ను రేపయ్యా, ఇదేనో నాకు వైరాగ్యం దయచే. నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నా హృదయంలో మండాలి. మీ ఆత్మను గుర్చిన ఆసక్తి నా హృదయంలో మండాలి. మీ ఆత్మ చేత నింపు తండ్రి. ప్రభావితులుగా మనం మార్చండి. ఆత్మ సంబంధమైన చైతన్యం మాలో తీసుకురండి. ఆత్మ సంబంధమైన అగ్నితములో కాల్చండి. మా స్వయం కాల్చండి, మా కాల్చండి, మా శరీర భక్తి కాల్చండి. ఆత్మతో రికల వశాద
నీ ఆత్మశక్తిని